చదువు రాని వారందరికీ వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగాని తేడా లేకుండా అందరినీ చదివిస్తాము. వీళ్ళు ఏ పని చెయ్యకుండా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేకంగా స్కూళ్ళు కాలేజీలు పెట్టి చదివిస్తాము. అందుకు గాను ఒక్కొక్కరికి నెలకు 30,000 జీతం లాగా పాటాపాటి మచ్చల్లా వెంకటరెడ్డి అధికారంలోకొచ్చాక ఈ విధానాన్ని అమలు చేస్తాము. చదువు రానందువల్ల, తెలివితేటలు లేనందువల్ల, చైతన్యం రానందువల్ల ఇతర రాష్ట్రాలకు దేశాలకు పోతే ఏమవుతుందోనని భయపడి ఉన్న ఊళ్ళో కూలోనాలో చేసుకొని కొంత వ్యవసాయ భూమిని కౌలకు తీసుకొని చేస్తే ఈ రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టే ఉంటుంది వ్యవహారం. అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాదు జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన కుమారి లింగన్న 48 సంవత్సరాలు 5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. 2 ఏళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో సుమారు 3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లింగన్న శుక్రవారం పొలంలో చెట్టుకు ఊరేసుకున్నాడు. ములుగు జిల్లా వెంకటపురం మండలం చిరుతపల్లికి చెందిన లక్కం మధుకృష్ణ 28 సంవత్సరాలు 2 ఎకరాలు కౌలుకు తీసుకొని హైటెక్ కంపెనీ మొక్కజొన్న విత్తనాలు వేశాడు. 2 ఎకరాలకు 8 టన్నుల దిగుబడి వస్తుందని, ఆ పంటను తామే కొనుగోలు చేస్తామని కంపెనీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. దాంతో మధుకృష్ణ అప్పు తెచ్చు పెట్టుబడి పెట్టాడు. 2 టన్నుల దిగుబడి రావడం కంపెనీ వారు అడ్రస్ లేకపోవడంతో మధుకృష్ణ ఆందోళనకు గురయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో, కౌలు ఎలా కట్టాలో పాలు పోక గురువారం పురుగు మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇంకా ఇతర రాష్ట్రాలలో వేరే వేరే అధికారంలో ఉన్న పార్టీలు డిఎంకే, టిఎంసి, నేషనల్ కాన్ఫరెన్స్, జనతాదళ్, నితీష్ ఇలా రకరకాల ఇండియాలో ఉన్న పార్టీలన్నీ దద్దమ్మ పార్టీలు, దౌర్భాగ్య పార్టీలు, కౌలు రైతులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కలిసి ఈ నా కొడుకులందరినీ బట్టలుడా తీసి బజార్లల్ల కీడ్చి చెప్పులతో కొడితే గాని వీళ్లకు బుద్ధి రాదు. అలాగే పెద్ద పెద్ద మేధావులు హైకోర్టు, సుప్రీంకోర్టు, IAS,
ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ అప్పుల పాలై అవస్థలు పడుతూ ఆత్మహత్యలు భారతీయులకు ఆపగలిగితే లేదంటే పాటాపాటి మచ్చల్ల వెంకటరెడ్డి వీళ్ళందరిపై యుద్ధం ప్రకటిస్తాడు. అటు బుల్లెట్టు పట్టిన ప్రజలు, ఇటు బ్యాలెట్టు పట్టిన ప్రజలు ఇద్దరూ కలిసి పాటాపాటి మచ్చల్ల వెంకటరెడ్డిని గెలిపించి అధికారం ఇస్తారు. అందుకే ప్రజలందరికీ చదువు పని తప్పక కల్పిస్తాము, ప్రజలందరినీ చైతన్యపరుస్తాము. పాటాపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు.